హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఎటువంటి ఈనోలు కానీ సోడాలు కానీ వేయకుండా బన్సీ రవ్వతోటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బన్సీ రవ్వను తీసుకోండి. నేను కొంచెం సన్నగా ఉన్న రవ్వను తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న రవ్వనైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఎర్రగా ఉండే జవ్వ రవ్వనైనా సరే ఉపయోగించుకోవచ్చండి. ఏది తీసుకున్నా సరే దోశలు చక్కగా వస్తాయి. బన్సీ రవ్వను 1 కప్పు వరకు తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులను తీసుకోండి. అటుకులు వేసుకోవడం వలన దోశలు మంచి రంగులోకి రావడమే కాకుండా కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటిని వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకోండి. ఎక్కువ సార్లు క్లీన్ చేయకండి, ఒక్కసారి మాత్రమే క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకోండి. నేను ఇక్కడ 1/4 కప్పు పెరుగుకి 1/2 కప్పు నీళ్ళు పోసుకుని ఇలా చిక్కటి పెరుగును తీసుకున్నానండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి పెరుగు పుల్లగా ఉన్నట్లయితే దోశల రుచి బాగుంటుంది. ఒకవేళ కమ్మటి పెరుగును ఉపయోగిస్తుంటే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వ అంతా కూడా పెరుగును పీల్చుకుని కొంచెం గట్టిగా అవుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ముందు సగం వేసుకుని తర్వాత మళ్ళీ సగం వేసుకుని గ్రైండ్ చేసుకోండి. రవ్వ ఎక్కడా లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందాక 1 కప్పు వరకు వాటర్ వేసాం కదండి, మళ్ళీ 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని అంతా బాగా కలుపుకోండి. పెరుగులో కలుపుకున్న 1/4 కప్పు వాటర్ కాకుండా మొత్తం నేను ఇక్కడ 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకున్నానండి. దోశల కోసం కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఈ పిండితోటి మీరు ఓతప్పం కూడా వేసుకోవచ్చు. ఓతప్పం అయితే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని ముందు కొద్దిగా ఆయిల్ని వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని వాటర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి తీసుకోండి. ఏ దోశలు వేసుకున్నా సరే ముందులా ప్యాన్ని కొద్దిగా సీజనింగ్ చేసుకోవడం వలన దోశలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు ప్యాన్ను మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని దోశల్లో వేసుకోండి. ఇందాక చెప్పినట్లుగా బ్యాటర్ని కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకుని మీరు ఓతప్పాల్లో కూడా వేసుకోవచ్చు. ఈ దోశల్ని అటుకులు లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ అటుకులు వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. అటుకులు వేసుకోవడం వలన రుచి మాత్రమే కాదండి, దోశలు మంచి రంగులోకి వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు దోశ క్రిస్పీగా కావాలంటే 2 వైపులా కాల్చుకుని తీసుకోండి. లేదు దోశ సాఫ్ట్గా కావాలి అనుకుంటే లో ఫ్లేమ్లో ఒకవైపే కాల్చుకుని తీసుకోండి. ఈ రెండో దోశను మీకు అలాగే చూపిస్తున్నాను. ఒకవైపు కాల్చుకుని లైట్ కలర్లో ఉండగా తీసుకున్నట్లయితే దోశలు సాఫ్ట్గా కూడా వస్తాయి. ఈ క్వాంటిటీస్ తోటి ఈ సైజ్ దోశలను 13 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇవి ఇన్స్టెంట్ దోశలు కాబట్టి వేడిగా ఉన్నప్పుడు తింటేనే వీటి రుచిని పూర్తిగా ఎంజాయ్ చేయగలరు. ఈ పిండిని ఇలా ఇన్స్టెంట్గానే కాకుండా మీరు ఫెర్మెంట్ చేసి కూడా చేసుకోవచ్చండి. అలా కూడా దోశల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ దోశలు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశలను ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో తీసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ సింపుల్ ఈజీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.